హాయ్ ఫ్రెండ్, 10th క్లాసు సోషల్ స్టడీస్ 5th లెసన్ రీడింగ్. భారతదేశ నదులు మరియు నీటి వనరులు. భారతదేశ పటంలో హిమాలయాలను, పశ్చిమ కనుమలను గుర్తించండి. పటంలోని రంగుల చూసికను బట్టి నదులు పుట్టిన పర్వతాలు ఎంత ఎత్తులో ఉన్నాయో తెలుసుకోండి. అట్లాస్ ఉబ్బెత్తు భౌగోళిక పటం సహాయంతో నది గమనాన్ని అనుసరిస్తూ వాటి ప్రవాహ దిశను గుర్తించండి. గృహ అవసరాలకు 5% నీటిని ఉపయోగిస్తున్నారు. అయినా కానీ జనాభాలో ఎక్కువ మందికి నీళ్లు అందటం లేదు. దీని గురించి చర్చించండి. భారతదేశంలో 40 మిలియన్ హెక్టార్ల భూమి వరదకు గురయ్యే ప్రమాదం ఉంది. అంతే విస్తీర్ణం కరువుకు గురయ్యే అవకాశం ఉంది. దీనికి కారణాలు ఏమిటి? ఉపరితల నీటి వనరులలో 70% కలుషితం అయ్యాయి. కారణాలు ఏమిటి? పటం 1. భారతదేశ భౌగోళిక స్వరూపము. నది జల వ్యవస్థ 0 నుండి 300 మీటర్లు, 301 నుండి 1000 మీటర్లు, 1001 నుండి 300 మీటర్లు. ఇక్కడ 300 అని ఉంది, కింద 3000 అని ఉంది. ఈయన కూడా 3000 ఉండొచ్చు. 3000 మీటర్ల కంటే ఎక్కువ. భారతదేశ నది జల వ్యవస్థ 3 భౌతిక అంశాలకు అనుగుణంగా రూపొందింది. ఇవి 1 హిమాలయాలు, 2 ద్వీపకల్ప పీఠభూమి, 3 సింధు గంగా మైదానం. పుట్టుక ఆధారంగా భారతదేశ నది జల వ్యవస్థను 2గా విభజించవచ్చు. 1 హిమాలయ నదులు, 2ది ద్వీపకల్ప నదులు. హిమాలయ నదులు. హిమాలయ నదులు 3 ముఖ్యమైన వ్యవస్థల కిందికి వస్తాయి. అవి గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులు. ఈ నదులు దాదాపు ఒకే ప్రాంతంలో కొన్ని కిలోమీటర్ల వ్యత్యాసంతో పుట్టి పర్వత శ్రేణుల వల్ల వేరు చేయబడతాయి. అవి మొదట పర్వతాల ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రవహిస్తాయి. తర్వాత ఒక్కసారిగా అవి దక్షిణానికి మలుపు తిరిగి ఎత్తైన పర్వత శృంఖాలను కోసుకుంటూ ఉత్తర భారత మైదానాలను చేరుకుంటాయి. ఈ క్రమంలో ఇవి లోతైన వి ఆకారపు లోయలను ఏర్పరిచాయి. ఇది సింధు, బ్రహ్మపుత్ర నదులలో బాగా కనబడుతుంది. హిమాలయ నదులు జీవనదులు. అంటే సంవత్సరం అంతా వీటిలో నీళ్లు ఉంటాయి. వర్షపాతం, కరుగుతున్న మంచుతో నీళ్లు అందటం వల్ల జీవనదులుగా పిలుస్తున్నారు. సింధు నది వ్యవస్థ. టిబెట్లోని మానస సరోవరం దగ్గర కైలాస పర్వతంలోని ఉత్తర వాలుల వద్ద సింధు నది మొదలవుతుంది. ఇది టిబెట్ గుండా వాయువ్య దిశగా పయనిస్తుంది. భారతదేశంలోకి జమ్మూ కాశ్మీర్లో ప్రవేశిస్తుంది. సింధు నదికి భారతదేశంలో జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజులు ప్రధానమైన ఉపనదులు. భారతదేశంలో జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో ఇవి ప్రవహిస్తున్నాయి. అట్లాస్ సహాయంతో భారతదేశ, పాకిస్తాన్లలో సింధు నది ప్రవాహ మార్గాన్ని గుర్తించండి. గంగా నది వ్యవస్థ. గంగా నది 2 నదుల కలయిక. 1 గంగోత్రి హిమానీనాథం దగ్గర పుట్టే భగీరథి, 2వది బద్రీనాథ్కి వాయువ్య దిశలో సతోపంత్ దగ్గర పుట్టే అలకనంద. ఈ 2 దేవప్రయాగ వద్ద కలిసి గంగా నదిగా మారుతుంది. ఇది హరిద్వార్ వద్ద పర్వతాలను వదిలి మైదానంలోకి ప్రవేశిస్తుంది. గంగా నదిలో అనేక ఉపనదులు వచ్చి చేరతాయి. వీటిలో అనేకం హిమాలయ పర్వతాల్లో పుడతాయి. కొన్ని ద్వీపకల్ప పీఠభూమిలో పుట్టేవి కూడా
ఉన్నాయి. గంగా నది పటాన్ని చూసి అది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుందో చెప్పండి. పై పటం చూసి గంగా నది ఉపనదులలో ఉత్తర దిశగా ప్రవహించేవి ఏవో, దక్షిణ దిశగా ప్రవహించేవి ఏవో చెప్పండి. బ్రహ్మపుత్ర నది వ్యవస్థ. బ్రహ్మపుత్ర టిబెట్లో దీనిని సాంగ్పో అంటారు. మానస సరోవరం దగ్గర కైలాస పర్వతాలలోని చెమాయుంగ్డాంగ్ హిమానీనాదం నుండి పుడుతుంది. దక్షిణ టిబెట్ గుండా ఇది తూర్పునకు ప్రవహిస్తుంది. లోట్సే సంగ్ దగ్గర జల ప్రయాణానికి అనువుగా ఉండే వెడల్పైన నదిగా మారి 640 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఆ తర్వాత అనేక జలపాతాల ద్వారా అది పాయలుగా మారుతుంది. భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్లో నైరుతి దిశగా పెద్ద మలుపు తిరుగుతుంది. ఇక్కడ దీనిని దియాంగ్ అని అంటారు. అస్సాం లోయల్లోకి వచ్చినప్పుడు దిబాంగ్, లోయిత్ అనే 2 ఉపనదులు దీంట్లో కలుస్తాయి. ఇక్కడి నుంచి దీనిని బ్రహ్మపుత్రగా పిలుస్తారు. పటం 2 గంగా బ్రహ్మపుత్రల సంగమం. భారతదేశం, చైనా. గంగా ముఖద్వారములు ఇక్కడ మయన్మార్, నేపాల్. ద్వీపకల్ప నదులు. బంగాళాఖాతంలో కలిసే ద్వీపకల్ప నదులకు, అరేబియా సముద్రంలో కలిసే చిన్న నదులకు మధ్య జల విభాజక క్షేత్రంగా పశ్చిమ కనుమలు కలవు. నర్మదా, తపతి నదులు కాకుండా ద్వీపకల్ప నదులన్నీ పడమర నుంచి తూర్పు వైపుకు ప్రవహిస్తాయి. ద్వీపకల్ప పీఠభూమిలోని ఉత్తర భాగంలో పుట్టే చంబల్, సింధ్, బెత్వా, కేన్, సోన్ నదులు గంగా నది వ్యవస్థకు చెందుతాయి. ద్వీపకల్పంలోని ఇతర ముఖ్యమైన నదులు మహానది, గోదావరి, కృష్ణా, కావేరి. ద్వీపకల్ప నదుల ప్రవాహ మార్గం మారదు, వక్రతలు ఉండవు. వీటిలో సంవత్సరమంతా నీళ్లు ఉండవు. ద్వీపకల్ప నదులలో గోదావరి నది పెద్దది. మహారాష్ట్రలోని నాసిక్ వద్ద గల త్రయంబకంలో ఇది పుడుతుంది, బంగాళాఖాతంలో కలుస్తుంది. పటం 3 భారత ద్వీపకల్ప నదులు. భారత ద్వీపకల్ప నదులు సబర్మతి, మహీనది, నర్మదా, తపతి, గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్న, కావేరి, దామోదర్, మహానది. నీటి వినియోగం. ఉపరితల ప్రవాహాల ద్వారా, భూగర్భ ప్రవాహాల ద్వారా బయటకు పోయే నీళ్లు. ఒక గ్రామం లాంటి ప్రాంతాన్ని ఊహించుకోండి. కొంత నీళ్లు వాగుల గుండా ఉపరితల ప్రవాహం ద్వారా బయటకు ప్రవహిస్తాయి. వానాకాలంలో ఈ ఉపరితల ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది. వర్షపాతంలో కొంత నేలలోకి, భూమి లోపలి పొరల్లోకి ఇంకి భూగర్భ జలాలను తిరిగి నింపుతాయి. దీంట్లో కొంత బావులు, బోరుబావులలో ప్రవహించి తిరిగి వినియోగానికి వస్తుంది. కొంత చాలా లోతైన నీటి ఊటలను చేరి మళ్ళీ అందుబాటులోకి రాదు. భూగర్భ జలంలో కొంత భూగర్భ ప్రవాహాలను చేరి తిరిగి బయటకు వచ్చి వాగులు, నదులలో కలుస్తుంది. వ్యవసాయానికి నీళ్లు. పంటల వేర్లు ఉండే ప్రాంతంలోకి నీళ్లు వర్షపాతం ద్వారా గాని, సాగునీటి ద్వారా గాని చేరుతుంది. నేలకి తేమని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంటుంది. వరద వంటి పరిస్థితులలో ఎక్కువ నీళ్లు ఉండి అది నేల లోపలి పొరల్లోకి ఇంకకపోతే మొక్కల వేర్లు దెబ్బతింటాయి. ఇంకోవైపు కరువు పరిస్థితులలో వేర్ల ప్రాంతంలో తగినంత తేమ లేకపోతే పంటలు
వడిలిపోతాయి. గృహ అవసరాలకు, పశువులకు నీటి వినియోగం. తాగునీటికి, వంటకి, స్నానానికి, శుభ్రపరచటానికి పశువులకు ఉపయోగించే నీరు చాలా ముఖ్యమైనది. ఆదాయాలతో సంబంధం లేకుండా అందరికీ ఈ అవసరాల కోసం తగినంత నీళ్లు అందేలా చూడటానికి ప్రణాళికలు తయారు చేయాలి. పారిశ్రామిక అవసరాలకు నీటి వినియోగం. ఉత్పత్తి ప్రక్రియలకు చాలా నీళ్లు అవసరమవుతాయి. అయితే దీనికి వ్యవసాయ, గృహ వసతి అవసరాలకు మధ్య వైరుధ్యం ఉంది. ఈ వైరుధ్యం పెరుగుతుంది కాబట్టి దీనిని పరిగణలోకి తీసుకోవాలి. పారిశ్రామిక అవసరాల కోసం నీటి వినియోగంలో కాలుష్య నివారణ, నీటిని తిరిగి వినియోగించడం అన్నవి ముఖ్యమైన సవాళ్లు. ఒక ప్రాంతంలో లేదా ఒక గ్రామంలో అందుబాటులో ఉండే నీళ్లు లోపలికి ప్రవహించే నీటి మీదే కాకుండా మనము వాడుకుంటున్న నిల్వల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మన విశ్లేషణల్లో ఈ ప్రవాహం, నిల్వల మధ్య తేడాను స్పష్టంగా గుర్తించాలి. ఉదాహరణకు ఒక ట్యాంకును ఊహించుకోండి. దాంట్లోకి నీళ్లు ప్రవహించటానికి ఒక పైపు, వాడుకోవడానికి నీళ్లు బయటకు ప్రవహించడానికి ఒక పైపు ఉన్నాయి. లోపలికి ప్రవహించే నీటిని నిమిషానికి లీటర్లలో కొలవవచ్చు. అలాగే బయటికి ప్రవహించే నీటిని కూడా నిమిషానికి లీటర్లో కొలుస్తారు. ట్యాంకులో ఉండే నీళ్లు నిరంతరం మారుతూ ఉంటాయి. కానీ ఒక నిర్దిష్ట సమయంలో, ఉదాహరణకు ఉదయం 8:30 గంటలకు ఎన్ని లీటర్ల నీళ్లు ఉన్నాయో లెక్క కట్టవచ్చు. ఇది ఆ సమయంలో ఉన్న నీటి నిల్వ. ఒక ఊరిలో చెరువులు, కుంటలు, మడుగుల వంటివి ఉండవచ్చు. ఇవన్నీ ఉపరితల నిల్వలు. భారతదేశంలో చాలా గ్రామాలలో బావులు, బోరుబావుల నుంచి నీటిని పొందుతారు. అంటే వీళ్ళు అంతర్భూగర్భ జల నిల్వల మీద ఆధారపడి ఉన్నారు. అంతర్గతంగా ప్రవహించే నీటికి నిల్వలకి మధ్య సంబంధం ఉంది. అంతర్గతంగా ప్రవహించే నీటిలో కొంత నేరుగా వాడుకుంటారు, కొంత నీటి నిల్వలను పునరుద్ధరించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా బావుల నుంచి నీటిని తోడటం వల్ల వాటిలోని నీటి మట్టం తగ్గుతుంది. అంతర్గతంగా ప్రవహించే నీళ్లు బయటకు తోడే నీటిని బట్టి కాలక్రమంలో నిల్వల పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయవచ్చు. ప్రస్తుతం మనము భూగర్భ నిల్వలు తగ్గుతున్న పరిణామాలను ఎదుర్కొంటున్నాము. భవిష్యత్ తరాలకు భూగర్భ జలాలు అందుబాటులో ఉంటాయో లేదో కూడా మనము పట్టించుకోవటం లేదు. వార్షిక ప్రవాహాలు. బావులు, బోరుబావులలో నీటిని పునరుద్ధరించే నిల్వల బట్టి మనకి అందుబాటులో ఉన్న నీరు ఆధారపడి ఉంటుంది. మన అవసరాలను కూడా ఈ పరిమితిలో ఉంచుకోవాలి. మనము చాలా లోతుల నుంచి నీళ్లను బయటకు తోడినప్పుడు అది వేల సంవత్సరాల కాలంలో నిల్వ అయిన నీళ్ళని అర్థం చేసుకోవాలి. తీవ్ర కరువు పరిస్థితులలోనే ఈ నీటిని వినియోగించి వర్షాలు బాగా పడిన సంవత్సరంలో తిరిగి పునరుద్ధరించబడేలా చూడాలి. సుస్థిరత అన్న ఈ అంశాన్ని తర్వాత చూద్దాము. కేస్ స్టడీ: తుంగభద్ర నది ప్రాంతం, నీటి వినియోగం మరియు వివాదాలు. మన దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య మరియు వివిధ జల సముదాయాల మధ్య నీటి వినియోగం అనేది ఒక పెద్ద సమస్యగా మారిందనే కేస్ స్టడీని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలాంటి వివాదాలను పరిష్కరించి అందరికీ సమన్వయం జరిగేలా చేయడం ఎలా? తుంగభద్ర నదీ ప్రాంతంలో నీటి వినియోగం. కృష్ణా నదికి ఉపనది అయిన తుంగభద్ర నది జలాలను దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లు పంచుకుంటాయి. ఇది పశ్చిమ కనుమలలో పుడుతుంది. దీని మొత్తం పరివాహక ప్రాంతం 71,417 చదరపు కిలోమీటర్లు. ఇందులో 57,671 చదరపు కిలోమీటర్లు కర్ణాటకలో ఉంది. తుంగభద్ర నది పరివాహక ప్రాంతాన్ని రెండుగా విభజిస్తారు. ఒకటి కర్ణాటకలోని ఎగువ, మధ్య
పరివాహక ప్రాంతాలు. 2 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని దిగువ పరివాహక ప్రాంతం. అధికారిక గణాంకాల ప్రకారము ఈ రాష్ట్రాలలో వ్యవసాయ భూమి ఎక్కువగా ఉంది. మిగిలిన విస్తీర్ణంలో చెట్లు, తోపులు, తాత్కాలిక బీడు సాగుకు అనువైన బంజరు, శాశ్వత పచ్చిక భూములు, అడవులు, సహజ వృక్షజాలం ఉన్నాయి. కొంత ప్రాంతంలో నీటి నిల్వకి ఉపయోగపడే చెరువులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న దిగువ పరివాహక ప్రాంతంలో వర్షపాతం తక్కువ, కరువు పరిస్థితులు ఎక్కువ. కొన్ని ప్రాంతాలు వర్షపాతం మీద భూగర్భ జలాల బావులు, బోరు బావుల మీద ఆధారపడి ఉన్నాయి. మిగిలిన ప్రాంతాలు తుంగభద్ర ఆనకట్ట కింద నిర్మించిన కాల్వల ద్వారా వచ్చే ఉపరితల నీటిపై ఆధారపడి ఉన్నాయి. ఈ 2 రకాల ప్రాంతాలలో నీటి లభ్యతలో చాలా తేడా ఉంది. ప్రభుత్వ భూములను సాగు కోసం ఆక్రమించుకోవటం ఎక్కువ. దీని ఫలితంగా అటవీ విస్తీర్ణం తగ్గి సాగు భూమి పెరుగుతుంది. చెట్లను విస్తృతంగా నరికివేయటం, గనులు తవ్వటం వంటి వాటి వల్ల అడవులు క్షీణిస్తున్నాయి. అంతేకాకుండా అమూల్యమైన వృక్ష సంపద, జంతు సంపద అంతరించిపోతుంది. భూగర్భ జలాలలోకి ప్రవహించే నీటి మోతాదు పరివాహక ప్రాంతంలో ఉండే చెట్లపైన ఆధారపడి ఉంటుంది. చెట్లు లేనప్పుడు వర్షపు నీరు నేలలోకి ఇంకే అవకాశం లేక ఉపరితలం ప్రవాహంగా ప్రవహిస్తుంది. దీనివల్ల భూగర్భ జలాలు పునరుద్ధరించబడే అవకాశం లేకపోవడమే కాకుండా ఒక్కొక్కసారి అకస్మాత్తుగా వరదలకు కారణమవుతుంది. వర్షాధార కాల్వల ద్వారా సాగునీరు అందే ప్రాంతాలు రెండింటికి మేలు జరగాలంటే నీటి సంరక్షణకి, నీరు పంచుకోవడానికి భిన్నమైన వివాదాలను అవలంబించాలి. గత కొద్ది దశాబ్దాల నుండి తుంగభద్ర ఆనకట్ట నీటి నిల్వల సామర్థ్యం తగ్గుతుంది. 50 సంవత్సరాల క్రితం ఆనకట్ట సామర్థ్యం 3766 మిలియన్ ఘనపు మీటర్లు కాగా గనుల తవ్వకం, దుమ్ము, నేలకోత, వ్యర్థ పదార్థాల వంటి వాటి వల్ల రిజర్వాయర్ మేట వేసి నీటి నిల్వ సామర్థ్యం 849 మిలియన్ ఘనపు మీటర్ల మేర తగ్గిపోయింది. ఇనుప ఖనిజ తవ్వకంలో సరైన ప్రామాణికాలు పాటించటం లేదు. కుద్రేముఖ్లో ఇనుప ఖనిజం. భారతదేశ పటంలో తుంగభద్ర నది ప్రవాహ మార్గాన్ని గుర్తించండి. చిత్రం 5.1 తుంగభద్ర ఆనకట్ట నిర్మాణం 1952. షాండూర్ వద్ద మాంగనీస్ తవ్వకాల వల్ల పరివాహక ప్రాంతంలో నేల కోత ఎక్కువయ్యి సాంప్రదాయ చెరువులు, చిన్న జలాశయాలు తుంగభద్ర జలాశయం పూడికకు గురవుతున్నాయి అని ఒక అధ్యయనం పేర్కొంది. ఎన్ని నీళ్లు అందుబాటులో ఉన్నాయన్న దాని మీద కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ల మధ్య తేడాలు ఉన్నాయి. నీళ్లు ప్రవహించే వనరు ఎగువన నిల్వ చేసినప్పుడు లేదా ఉపయోగించుతున్నప్పుడు అది దిగువన ఉన్న వాళ్ళకి అందే నీటిని ప్రభావితం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం ప్రకారము నీటిని పంచుకుంటారు. వ్యవసాయ జీవనోపాధిగా 80% జనాభా ఆధారపడిన ఈ రాష్ట్రాలలో నీళ్లు ఎంతో ముఖ్యమైనవి. సాగునీటిని కాల్వల ద్వారా అందచేస్తారు. వర్షాధార ప్రాంతంలో భూగర్భ జలాలను బోరుబావుల ద్వారా వెలికి తీస్తారు. ఈ ప్రాంతం ఆరుతడి పంటకు అనువైనది. ఇక్కడ వరి, జొన్న, చెరుకు, పత్తి, రాగులు వంటివి ప్రధాన పంటలు. అయినప్పటికీ ప్రధానంగా పండించే పంటలకు వరి, చెరుకు ఎక్కువ నీళ్లు కావాలి.
నది పరివాహక ప్రాంతమంతటా ఈ పంటలను సాగు చేయటం వల్ల నీటిని పంచుకోవడంలో సమతుల్యతలో గణనీయ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ పంటలకు అన్ని ప్రాంతాలలో నీళ్లు అవసరం కావటంతో వైరుధ్యాలు తప్పనిసరి. భూమి, సాగునీరు అందుబాటులో ఉన్న రైతులకు, అవి లేని వాళ్లకు మధ్య తీవ్ర అంతరాలు ఉన్నాయి. అందరికీ నీళ్లు అంది నీటిని సద్వినియోగం చేయాలంటే ఈ ప్రాంతమంతటా పంటల సరళిలో మార్పులు తీసుకురావాలి. గత 2 దశాబ్దాలలో చిన్న పట్టణాలు, పారిశ్రామిక ప్రాంతాలు బాగా పెరిగాయి. దీంతో నీటికి పరస్పర విరుద్ధ అవసరాలు మరింత సంక్లిష్ట రూపం దాల్చాయి. పారిశ్రామికీకరణ, పట్టణ ప్రాంతాల పెరుగుదల వల్ల కొంతమంది జీవన ప్రమాణాలు పెరిగాయి. కానీ వీటి వల్ల, ప్రత్యేకించి పారిశ్రామిక సంస్థల వల్ల కాలుష్యం పెరిగింది. నది పరివాహక ప్రాంతంలో పనిచేస్తున్న 27 భారీ, 2543 చిన్న పారిశ్రామిక సంస్థలు ఉన్నాయి. ఇవి రోజుకు పెద్ద మొత్తంలో నీటిని ఉపయోగిస్తాయి. నదిలోకి కలుషిత జలాలను వదలటానికి పరిశ్రమలను అనుమతించారు. అయితే 1984లో నదిలోకి వదిలిన బెల్లపు మడ్డి వల్ల పెద్ద ఎత్తున చేపలు చనిపోవటంతో ప్రజలు ఆందోళన చేశారు. అయినప్పటికీ పరిశ్రమలు శుద్ధి చేసిన జలాలను మాత్రమే నదిలోకి వదలాలి. అయితే ఈ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయటం లేదు. దాంతో నది వ్యవస్థ తీవ్ర కాలుష్యానికి గురి అవుతూనే ఉంది. వివిధ రంగాలలో అభివృద్ధికి చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో అన్ని వర్గాల వారికి పారిశుద్ధ్యం, తాగునీటిని అందించటానికి మధ్య పొంతన లేకుండా పోయింది. తాగునీళ్లు, పారిశుద్ధ్యం, కనీస అవసరాలని డబ్బు చెల్లించకపోయినప్పటికీ అందరికీ వీటిని కనీసంగా అందించాలని కొంతమంది అంటారు. మీటర్ పెట్టి నీళ్లు సరఫరా చేసినప్పుడు సమాజంలోని ఒక వర్గం దీనికి డబ్బులు చెల్లించలేక పోయినప్పటికీ వాళ్ళ మౌలిక అవసరాలకు కొంత నీరు అందేలా చూడాలి. నది పరివాహక ప్రాంతం పైన ఒక నివేదిక ఇలా పేర్కొంటుంది: పట్టణాలకు తాగునీటిని అందించటానికి సరైన ప్రణాళికలు రూపొందించలేదు. ప్రత్యేకించి చిన్న పట్టణాల్లో నీటి అందుబాటు, పంపిణీలో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు వేసవిలో మరింత తీవ్రమవుతాయి. కాబట్టి నీటి వినియోగ యాజమాన్యంలో సామాజిక, ఆర్థిక అంశాలు ఎంతో ముఖ్యమైనవి. ఒక ప్రాంతంలోని వివిధ వర్గాల మధ్య వ్యవసాయము, పరిశ్రమలు, తాగునీరు వంటి రంగాల మధ్య వైరుధ్యాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ నది 2 రాష్ట్రాలలో ప్రవహిస్తూ ఉండడం వల్ల కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ల మధ్య కూడా వివాదాలు ఉన్నాయి. నీటి వినియోగ ప్రణాళిక కోసం ప్రభుత్వ నది పరివాహక ప్రాధికార సంస్థ ఉంటే ఎలా ఉపయోగకరంగా ఉంటుంది? తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో నీటికి పరస్పర విరుద్ధ వినియోగాలు ఏమిటి? నీటి హేతుబద్ధ సమ వినియోగం ఒక ఉదాహరణ. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో సాంప్రదాయ పద్ధతుల్లో నీటి సంరక్షణ మరియు నీటి హేతుబద్ధ వినియోగాన్ని చూడగలము. నీటి వినియోగాల గురించి, నీటిని సమర్థంగా, న్యాయంగా వినియోగించటానికి అంతర్గత, బాహ్య ప్రవాహాలను లెక్కించవలసిన అవసరం గురించి తెలుసుకున్నాము. ఇది ఒక గ్రామానికి కావచ్చు, నది పరివాహక ప్రాంతానికి కావచ్చు. ఇటువంటి ప్రణాళికలు తయారు చేయటం, వాటి అమలు సాధ్యమే. హివారే బజర్ గ్రామం ఇందుకు ఒక ఉదాహరణ. గ్రామ పరివాహక సమగ్ర అభివృద్ధికి ఆదర్శ గ్రామ పథకం కింద హివారే బజర్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో హివారే బజర్ ఉంది. మహారాష్ట్ర
నుంచి కోస్తా కొంకణ్ తీర ప్రాంతాన్ని వేరు చేస్తూ ఉత్తర దక్షిణంగా ఉన్న సహ్యాద్రి పర్వత శ్రేణికి వర్షాఛాయ ప్రాంతంలో తూర్పు వైపున గల వర్షాఛాయ ప్రాంతంలో ఈ జిల్లా ఉంది. అందుకే అహ్మద్నగర్ జిల్లా 400 మిల్లీమీటర్ వర్షపాతంతో కరువు పీడిత ప్రాంతంగా ఉంది. హివారే బజార్లోని ఉమ్మడి భూములు, వ్యక్తిగత పచ్చిక భూములలో నేల నీటి సంరక్షణ పనులను అమలు చేశారు. కొండవాలులలో వరుస సమతల కందకాలు తవ్వి నేలకోతకు గురికాకుండా చేశారు. ఇవి వాననీటిని నిల్వ చేస్తాయి. ఫలితంగా పచ్చిగడ్డి బాగా పెరుగుతుంది. నీటిని నిల్వ చేసే అనేక నిర్మాణాలను ఊరిలో అమలు చేశారు. చెక్ డ్యాములు, ఊటకుంటలు, రాతి కట్టడాలు కార్యక్రమంలో భాగంగా రోడ్ల పక్కన అటవీ భూములలో చెట్లు నాటారు. మహారాష్ట్రలో ఆదర్శ గ్రామ పథకాన్ని మొదలుపెట్టినప్పుడు గ్రామాల ఎంపికకు కొన్ని షరతులు పెట్టారు. దీంట్లో ముఖ్యమైన 4 నిషేధాలు ఉన్నాయి. రాలేగావ్ సిద్ధి సాధించిన విజయంతో అవి చాలా ప్రఖ్యాతిగాంచాయి. ఈ 4 నిషేధాలు: ఫస్ట్, గృహత్ బందీ, చెట్లను నరకటం నిషేధం. 2, చెరాయి బందీ, పశువులను స్వేచ్ఛగా మేపడానికి వదలటం నిషేధం. 3, నషాబందీ, మత్తు పానీయాల నిషేధం. 4, నస్బందీ, అధిక సంతానం నిషేధం. అంతేకాకుండా ప్రజలు కొంత శ్రమదానం కూడా చేయాలి. భూమి లేని పేదలకు దీని నుంచి మినహాయింపు ఉంది. 1980ల చివరి నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ ఆదర్శాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. పేద వాళ్ళు, ధనికులు కూడా యథేచ్ఛగా చెట్లను కొట్టివేసేవాళ్ళు. అంతటా తమ పశువులను యథేచ్ఛగా మేపేవాళ్ళు. చుట్టుపక్కల ఉన్న గుట్టలన్నీ బోడిగా ఉండేవని చాలామంది స్థానిక ప్రజలు చెబుతారు. అప్పుడు నేలకోత తీవ్రంగా ఉండేది. భూగర్భ జలాలు చాలా లోతుకు ఉండేవి. అంతేకాకుండా వంటకి కట్టెపుల్లలు, పశువులకు పచ్చగడ్డి కొరత చాలా తీవ్రంగా ఉండేది. పశువులను మేపటంపై నిషేధం విధించినప్పుడు గడ్డి కోసుకొని పశువులకు మేపటాన్ని అనుమతించారు. ఆ తర్వాత గ్రామంలో మరికొన్ని నిషేధాలు విధించారు. వాటిలో చెప్పుకోదగినవి: సాగునీటికి బోరుబావులు తవ్వటం, చెరకు, అరటి సాగు చేయటం, బయటి వాళ్లకు భూమి అమ్మటం, నీటి వినియోగంలో దీర్ఘకాలిక సుస్థిరత సాధించే అంశాలు ఈ విధానంలో ముఖ్యమని మనకు అర్థమవుతుంది. ఈ నిషేధాలు కేవలం ప్రకటనలు కాదు, ప్రజలు ఉమ్మడి ప్రయోజనాలను సాధించటానికి దోహదపడే ప్రజా నిర్మాణం. అయితే ఏది అంత తేలికగా జరగలేదు. వేసవిలో నీళ్లు అందే భూమి 7 హెక్టార్ల నుంచి 72 హెక్టార్లకు పెరిగింది. సగటు వర్షపాతం కురిసిన సంవత్సరంలో ఖరీఫ్లో సజ్జ పంట, రబీలో జొన్న పంటకే కాకుండా జయద్లో కొంత కూరగాయల సాగుకు కూడా నీళ్లు లభిస్తాయి. సాగునీటి సదుపాయం లేని భూములలో కూడా నేలలో తేమ శాతం పెరిగినందువల్ల ఉత్పాదకత పెరిగింది. గతంలో కంటే ఇప్పుడు పంటల వైరుధ్యత పెరిగింది. ఇప్పుడు బంగాళదుంప, ఉల్లి, పళ్ళు, ద్రాక్ష, దానిమ్మ, పూలు వంటి వాణిజ్య పంటలు, గోధుమ కూడా సాగు చేస్తున్నారు. అన్నిటికంటే చెప్పుకోదగ్గ పరిణామం ఏమిటంటే నీటి అందుబాటు పెరిగి రెండవ పంట కూడా సాధ్యం కావటం వల్ల ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళటం తగ్గింది. చిన్న సన్నకారు రైతులు తమ భూముల ద్వారా పూర్తి జీవనోపాధి పొందలేకపోతున్నప్పటికీ వాళ్ళ భూముల ఉత్పాదకత గణనీయంగా పెరిగింది. కూలీ రేట్లు ఇంకా తక్కువగానే ఉన్నప్పటికీ
అవి కొంతైనా పెరిగినందువల్ల కూలీ చేసుకునే వాళ్ళ పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. చిత్రం 5.2 హివారే బజర్ నేలకోత నీటి సంరక్షణలకు ముందు మరియు తర్వాత చిత్రాలు. ప్రణాళికల అమలుకు ముందు అవిచ్ఛిన్న సమతల కందకాలు, లోతైన వర్షపు నీటితో నిండిన లోతైన అడవుల పెంపకం తర్వాత భూగర్భ జలాల వెలికితీత వినియోగంపై సామాజిక నియంత్రణ అన్నది ముఖ్యమైన విషయం. సాగునీటికి బోరుబావులు తవ్వకూడదు, మంచినీళ్లకు తవ్వవచ్చు. నీటిని అధికంగా తీసుకునే చెరుకు వంటి పంటలు పండించకూడదు. సాగునీటిని మామూలు బావుల నుంచే తీసుకోవాలి. అంతేకాకుండా కొన్ని కఠిన నియమాలు కూడా రూపొందించారు. ఉదాహరణకు వర్షపాతం బాగుంటే చలికాలంలో మొత్తం విస్తీర్ణం సాగు చేయవచ్చు. అదే వర్షపాతం తక్కువ ఉంటే చలికాలంలో సాగు విస్తీర్ణం తగ్గించాలి. వర్షపాత వివరాలను ఖచ్చితంగా నమోదు చేసి పంటల ప్రణాళిక తయారు చేస్తారు. నీటి ప్రాధాన్యాలను నిర్ణయిస్తారు. ఈ కారణాల వల్ల కొన్ని సంవత్సరాలు వరుసగా తక్కువ వర్షపాతం ఉన్నా తాగునీటికి కొరత ఏర్పడలేదు. ఉన్న నీటి ఆధారంగా ప్రణాళికలు తయారు చేసుకున్న కారణంగా ఇది సాధ్యమయ్యింది. పశుపోషణ రంగం వృద్ధి చెందటం వల్ల చిన్నకారు రైతులు గణనీయంగా ప్రయోజనం పొందారు. అందరి జీవనోపాధులను మెరుగుపరిచే ఉద్దేశంతో హివారే బజారులో పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. అనేక చిన్న రైతులకు రుణాలు అందించారు. ఫలితంగా గ్రామంలో పాడి పశువుల సంఖ్య పెరిగింది. మెరుగైన ఉత్పాదకత కారణంగా పశుగ్రాసం లభ్యత పెరగటం కూడా ఈ పరిణామాలకు దోహదం చేసింది. రోజుకి పాల ఉత్పత్తి 140 లీటర్ల నుంచి 3000 లీటర్లకు పెరిగి 20 రెట్లకు పైగా ప్రగతిని సాధించింది. అయితే గ్రామ సరిహద్దు వంటి చిన్న ప్రాంతంలో భూగర్భ జలాల వెలికి తీయటాన్ని నియంత్రించటం వల్ల ఫలితం ఉండదని అర్థమైంది. పక్క గ్రామాలు లోతైన బోరుబావులు తవ్వి భూగర్భ జలాలను వినియోగించటం మొదలు పెట్టాయి. దీనిపై హివారే బజార్కు ఎటువంటి నియంత్రణ లేదు. కాబట్టి నదీ పరివాహక ప్రాంతం లేదా ఉప ప్రాంత పరిధిలో వ్యవస్థాగత నియమాలు అవగాహన అవసరం. హివారే బజారులో నీటి సంరక్షణకు చేపట్టిన పనులను సూచించే వాక్యాల కింద గీత గీయండి. నీటి అందుబాటును బట్టి వ్యవసాయ ప్రణాళిక తయారు చేయటానికి ఎటువంటి ప్రయత్నం జరిగింది. మీకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే హివారే బజార్కు సంబంధించి వీడియో చిత్రాన్ని ఈ లింకులో చూడండి. ఉమ్మడి వనరుగా నీళ్లు. గత కొద్ది దశాబ్దాలుగా భూగర్భ జలాలు ప్రత్యేకించి గృహ అవసరాలకు, వ్యవసాయానికి ముఖ్యమైన వనరుగా మారాయి. భూగర్భ జలాల వినియోగం గణనీయంగా పెరిగిపోవటంతో మొత్తం అందుబాటులో ఉన్న నీరు అవి ఎవరికి అందుతాయి అన్న వాటిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అనేక రాష్ట్రాలలో భూగర్భ జలాలకు సంబంధించిన చట్టాలు కాలం చెల్లినవి, ప్రస్తుత పరిస్థితులకు అనువైనవి కావు. భూగర్భ జలాల వినియోగం నామమాత్రంగా ఉన్న రోజులలో ఈ చట్టాలు రూపొందించబడ్డాయి. ఈనాడు బోరుబావులు వివిధ లోతుల నుంచి పెద్ద మొత్తంలో నీటిని తోడేసి పరిస్థితిలో ఉన్నాయి. నీటిని సక్రమంగా వినియోగించుకోవటం ఎలా?
భూగర్భ జలాలకు సంబంధించి ప్రస్తుత చట్టాలు ఇప్పటి పరిస్థితులకు అనువైనవి కావు. భూమి హక్కుకి భూగర్భ జలాలపై హక్కుకి సంబంధం కలపటం అన్నది ఈ నియమాలలో ఉన్న లోపం. భూమి పైనుంచి భూగర్భ జలాలను తోడుకోవాలి కాబట్టి ఈ నియమాలను రూపొందించారు. భూమి కింది నుంచి తీసిన భూగర్భ జలాలపై ఆ భూ యజమానికి హక్కు ఉందని భావించారు. దీని అర్థం భూగర్భ జలాలపై భూమి ఉన్న వాళ్ళకే హక్కు ఉంటుంది. భూగర్భ జలాల నుంచి ఎంత నీటిని తోడుకుంటున్నారన్న దానిపై ఎటువంటి పరిమితి విధించలేదు. పై విధానంలోని లోపం ఏమిటి? భూమి మీద ఏర్పరచుకున్న యాజమాన్య సరిహద్దులను భూగర్భ జలాలు పాటించవు. నీళ్లు ప్రవహిస్తున్న వనరు. ఒక బోరుబావిలో నుంచి తోడుకోగల నీరు భూగర్భ జలంలో రాతి పొరల ఏర్పాటు, వర్షపాతం, ఉపరితల నీటి నుంచి నేల లోపలికి ఇంకే నీళ్లు వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ ఒక విశాల ప్రాంతంలో జరుగుతున్నాయి కాబట్టి ఆ ప్రాంతంలోని ఇతర చర్యలు ఈ బావిలోని నీటి మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు ఒక బోరుబావి నుంచి ఎక్కువ నీళ్లు తోడేస్తే దాని చుట్టుపక్కల ఉన్న అనేక బోరుబావులు ఎండిపోవచ్చు. పక్క వాళ్ళ కంటే లోతైన బోరుబావి వేయాలని ప్రతి ఒక్కరూ పోటీ పడుతుంటారు. ఒక ప్రాంతంలోని బోరుబావులన్నీ భూగర్భ స్వరూపం ద్వారా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి ఒకే లోతున్న బావులన్నీ ఎండిపోయే అవకాశం ఉంది. కాబట్టి నీళ్ళలాంటి ప్రవహించే వనరుపై యాజమాన్యం గురించి ఆలోచించటం సరైనది కాదు. భూమి మీద వీచే గాలితో దీనిని పోల్చండి. ఇది ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి దానికి సరిహద్దులు నిర్ణయించటం సాధ్యం కాదు. అదేవిధంగా భూగర్భంలో ప్రవహిస్తున్న నీటికి ఎటువంటి సరిహద్దులు ఉండవు. ప్రస్తుతం భూగర్భ జలాలే ప్రజలకు ప్రధానమైన నీటి వనరుగా ఉన్నాయి. ఈ నీటిని అధికంగా తోడేస్తే దానితో సంబంధం ఉన్న ఇతర ప్రాంతాలు కూడా ప్రభావితం అవుతాయి. భవిష్యత్ తరాలకు అందాల్సిన నీటి నిల్వలను కూడా ఇది ప్రభావితం చేస్తుంది. కాబట్టి భూమి యజమానులకు తమకు ఇష్టం వచ్చినంత నీటిని తోడుకునే హక్కును ఇవ్వలేము. దీనిపై కొన్ని పరిమితులు ఉండాలి. భూమి యాజమాన్యానికి భూమి మీద బోరుబావుల నుంచి భూగర్భ జలాలను తోడటానికి మధ్య సంబంధం లేకుండా చేస్తే ఈ పరిమితులు ఆమోదయోగ్యంగా ఉంటాయి. భూమి మీద హక్కుకి భూగర్భ జలాల మీద హక్కుకి సంబంధం ఉన్నప్పుడు నీటిని సక్రమంగా వినియోగించటంపై వ్యక్తిగత భూ యజమానులపై ఎటువంటి ఒత్తిడి ఉండదు. అదేవిధంగా పర్యావరణానికి, విస్తృత ప్రజానికానికి ప్రయోజనం కలిగించేలా విధానాలను అమలు చేసే మార్గమేమీ లేదు. దాదాపుగా ఎటువంటి నియంత్రణ లేని ఈ వ్యవస్థలో ఒక ప్రాంతంలో ఎన్ని చేతి పంపులు, బావులు, బోరుబావులు ఉండవచ్చో నిర్ణయించే అధికారం ఎవరికీ లేదు. కాబట్టి నీటిని ప్రజలందరికీ ఉద్దేశించిన ఉమ్మడి వనరుగా పరిగణించాలి. రోడ్లు, నదులు, ఉద్యానవనాలు, అంతర్భూజలం అందరికీ చెందే ప్రజా ఆస్తిగా భావించాలి. దీనిని ప్రస్తుతం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి కానీ అంతగా విస్తృతం కాలేదు. నియంత్రణ అనేది అంత తేలిక కాదు. విద్యుత్, చమురు, సహజ వాయువు, నీళ్లు వంటి వనరుల్లో ఒకరు ఉపయోగించుకున్నది మిగిలిన వాళ్ళ అందుబాటును ప్రభావితం చేస్తుంది. భూగర్భ జలాలు పడిపోతున్న పరిస్థితికి రాష్ట్రాలు మూలలోకి వెళ్ళటం లేదు. ఇందుకు విరుద్ధంగా మరింత లోతుల నుంచి భూగర్భ జలాలను తోడటానికి దోహదం చేసేలా విద్యుత్ సబ్సిడీలను రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతున్నాయి. భూగర్భ జలాల వినియోగాన్ని నియంత్రించడానికి ప్రయత్నించకుండా వాటి వినియోగాన్ని ప్రోత్సహించే సబ్సిడీల వల్ల ఉపయోగం లేదని
మనకు ఇప్పుడు స్పష్టంగా తెలుసు. నియంత్రణలు పనిచేయటానికి రాజకీయ ఆలోచన మారాల్సి ఉంది. ఇతరుల కంటే ముందు తాను నీళ్లు వాడుకోవటానికి ప్రతి ఒక్కరూ పోటీ పడటంతో ఈ ఉమ్మడి వనరు త్వరితంగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం మన ముందున్న తీవ్ర సమస్య ఇదే. నీళ్లు అన్నవి ప్రవహించే ఉమ్మడి వనరు అని గుర్తించే చట్టాలు, నియమాలు అవసరం. తాగునీళ్లకు మొదటి స్థానం ఇవ్వటంతో పాటు పొందటం అనేది మానవ హక్కు కూడా. భూగర్భ జలాల వినియోగంపై పంచాయతీరాజ్ సంస్థలకు నియంత్రణ ఉండాలి. కేరళలోని పేరుమట్టి అన్న గ్రామంలో పంచాయతీకి కోకాకోలా కంపెనీకి మధ్య తలెత్తిన వివాదాన్ని చూద్దాము. చుట్టుపక్కల ప్రాంతాలలో భూగర్భ జలమట్టం తగ్గిపోవటంతో భూగర్భ జలాల వినియోగానికి ఆ కంపెనీకి ఇచ్చిన లైసెన్సును పునరుద్ధరించకూడదని పంచాయతీ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఆ కంపెనీ వల్ల మంచినీటి నాణ్యత కూడా ప్రభావితం అవుతుంది. స్థానిక ప్రభుత్వం కింద నడుస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఈ నీళ్లు తాగటానికి అనువైనవి కాదని నిర్ణయించింది. ఈ వివాదం కోర్టుకు వెళ్ళింది. జనవరి 2014 నాటికి ఈ వివాదం దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణలో ఉంది. కేరళలో 2 జడ్జీలు ఇచ్చిన తీర్పులు భూగర్భ జలాలకు సంబంధించి పరస్పర విరుద్ధ భావాలను వ్యక్తపరిచాయి. మొదటి జడ్జి భూగర్భ జలాలను అందరికీ అవసరమైన ప్రజా వనరుగా పరిగణించి ఏ ఒక్కరూ వాటిని అధికంగా వాడుకోకుండా ప్రభుత్వం కట్టడి చేయాలని భావించారు. రెండవ జడ్జి ఇందుకు పూర్తి విరుద్ధంగా భూ యజమానికి భూగర్భ జలాలపై పూర్తి హక్కు ఉంటుందని తీర్పు చెప్పారు. ఈ 2 పరస్పర విరుద్ధ తీర్పులు మన చట్టాల మీద ప్రస్తుతం ఉన్న గందరగోళాన్ని తెలియచేస్తాయి. ముగింపుగా మొదటి భాగంలో భారతదేశంలో వివిధ భూభౌతిక పరిస్థితుల గురించి, నది వ్యవస్థల గురించి తెలుసుకున్నాము. ఒక ప్రాంతంలో అది చిన్న పరివాహక ప్రాంతం కావచ్చు లేదా నది పరివాహక ప్రాంతం కావచ్చు. నీటి వినియోగానికి అంతర్గత, బాహ్య ప్రవాహాల నీటిని పరిగణలోకి తీసుకోవాలి. ఈ అవగాహనతో ప్రస్తుతం నీటిని అసమంజసంగా వినియోగిస్తున్న తీరు, దుర్వినియోగం అవుతున్న తీరు మనకు అర్థమవుతుంది. తుంగభద్ర నది పరివాహక ప్రాంత అధ్యయనం ద్వారా నీటిని సక్రమంగా, సమానంగా ఎలా వాడవచ్చో తెలుసుకున్నాము. ఇది సంక్లిష్టమైన విషయమే అయినప్పటికీ సాధ్యమయ్యే విషయం కూడా. అదేవిధంగా చిన్న ప్రాంతంలో సామాజిక చొరవ, సరైన ప్రణాళిక ద్వారా అందరికీ నీటిని అందించటం సాధ్యమేనని తెలుసుకున్నాము. హివారే బజార్ ప్రజల ప్రయత్నాలను చూశాము. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ తమ పరిస్థితులకు అనుగుణంగా సృజనాత్మక కార్యాచరణకు పూనుకుంటారని ఆశిద్దాము. నీటి వనరులకు స్థానిక స్థాయిలో ఉమ్మడి కార్యాచరణ, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో అనువైన చట్టాలు, వివాదాలు అవసరము. భూగర్భ జలాల ఉదాహరణ ద్వారా ప్రస్తుత ఆలోచన విధానంలోని పరిమితులను అర్థం చేసుకున్నాం. కీలక పదాలు: ప్రవాహ వనరులు, అంతర్భూజలం, నీటి ప్రవాహ వ్యవస్థ, జల పంపిణీ చట్టం, వాటర్ షెడ్, పరివాహక ప్రాంతం, కరువు, ఇంకడం. ఓకే ఫ్రెండ్స్, ఈ లెసన్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.